ఏంటే నువ్వు పుట్టగానే మా అమ్మాయి పుట్టిందని మురిసిపోవడమే నేను చేసిన తప్ప, లేకపోతే నా కూతురు కోసం నలుగురికి గొప్పగా చెప్పుకోవడం నేను చేసిన తప్ప. కట్. ఏమయ్య, ఇలా చెప్తే థియేటర్ లో క్లాప్స్ పడవు, చెప్పులు చెప్పులు పడతాయి. పడతాయి. ఇంటెన్సిటీతో చెప్పాలి. మరి నేనెలా చెప్పాను? ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నట్టు చెప్పావు. అయినా నేను చేసిన తప్పేంటి నాన్న? ప్రేమించడమా? అబ్బే లేదు, అస్సలు తప్పులేదు. నీ సంతోషమే ప్రాణంగా బ్రతుకుతున్న నన్ను మోసం చేయటమే నువ్వు చేసిన తప్పే. అన్ని ఓవరాక్షన్ దంగద్దు. తన గురించి మీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నారు నాన్న? ఆ యదవ కోసం అన్ని తెలిసే ఇలా మాట్లాడుతున్నావు. ఇక మాట్లాడనవసరం. రేపే నీ పెళ్లి. కాదు కూడదు అన్నావో, వాడు కావాలో మేం కావాలో నిర్ణయించు. నేను ఇంతే చెప్తున్నా, నా ప్రేమకి విలువ ఇవ్వని మీకన్నా నా ప్రేమే తన ప్రాణంగా బ్రతుకుతున్న వాడే నాకు ముఖ్యం. వాడి సెల్లు అంత నచ్చిందా? నాన్న, ఈ కూతురు చచ్చిందని కాదు, అసలు కూతురే పుట్టలేదని. ఎగ్గస్తా మాట్లాడుతూ ప్యాకెట్ అయిపోతుంది. ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా. ఏంటంటే మిమ్మల్ని ఓ హాస్టల్లో చిన్నప్పటి నుండి పరదెంగి ఏం పెట్టకుండా చేయాలి. అప్పుడు తెలిసి అమ్మ బాబులు